अच्युतं केशवं साई दामोदरं भक्तजनवत्सलं साई नारायणं। నేను చెప్తున్నాను, సత్యనారాయణరావు గారి గ్రంథం అంటే ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఒక ధమ్మపదం, అన్నీ అందులోనే ఉన్నాయి. ఖురాన్ వేప చెట్టు నీడలో వేద వేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు. వేప చెట్టు నీడలో వేద వేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు. వేపాకు చేతులో అమృతత్వము వేప చెట్టు ఆయను కల్పవృక్షము. వేపాకు చేతులో అమృతత్వము వేప చెట్టు ఆయను కల్పవృక్షము. వేప చెట్టు నీడలో వేద వేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు. వేప చెట్టు మూలమే దత్త స్థానము వెలసెను మన కోసము శ్రీ గురు దత్తుడు. మేడి చెట్టు మూలమే దత్త స్థానము మేడి చెట్టు మూలమే నిత్యవాసము. మేడి చెట్టు మన పాలిట కల్పవృక్షము మేడి చెట్టు మూలమే దత్త స్థానము. పకీరు వేషములో శంకరయ్యగా ఉపదేశ సారములో విష్ణుమూర్తిగా. పకీరు వేషములో శంకరయ్యగా ఉపదేశ సారములో విష్ణుమూర్తిగా. తమిరెలు డొక్కుతో అన్నపూర్ణగా చేతిలో సటకాతో ఆదిశక్తిగా. తంబిరెలు డొక్కుతో అన్నపూర్ణగా చేతిలో సటకాతో ఆదిశక్తిగా. వేప చెట్టు నీడలో వేద వేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు. వేప చెట్టు నీడలో వేద వేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు. మెడలో పనిహారములు కదులుచుండగా మెడలో పనిహారములు కదులుచుండగా ఎడపై మణిహారములు మెరయుచుండగా యుగలక్ష్మి సగభాగ నిండియుండగా యుగలక్ష్మి సగభాగ నిండియుండగా జడలో నా మలలు జడి పరిమళించగా జడలో నా మలలు జడి పరిమళించగా. మేడి చెట్టు మూలమే దత్త స్థానము వెలసెను మన కోసము శ్రీ గురు దత్తుడు. మేడి చెట్టు మూలమే దత్త స్థానము. తలపై పాగాలో అష్టసిద్ధులు భుజాన జోలెలో అష్టలక్ష్ములు. తలపై పాగాలో అష్టసిద్ధులు భుజాన జోలెలో అష్టలక్ష్ములు. పాదరక్ష లేకుండా భూమి పావనం పాడుబడ్డ మసీదే మోక్ష సాధనం. పాదరక్ష లేకుండా భూమి పావనం పాడుబడ్డ మసీదే మోక్ష సాధనం. వేప చెట్టు నీడలో వేద వేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు. వెనుక కామధేనువు నిలచియుండగా వెనుక కామధేనువు నిలచియుండగా సాధు సంతుల యోగులు కొలువు తీరగా దేవతలు దానవులు సేవ చేయగా దేవతలు దానవులు సేవ చేయగా అష్టసిద్ధులు ఆజ్ఞకై వేచియుండగా అష్టసిద్ధులు ఆజ్ఞకై వేచియుండగా. మేడి చెట్టు మూలమే దత్త స్థానము వెలసెను మన కోసము శ్రీ గురు దత్తుడు. మేడి చెట్టు మూలమే దత్త స్థానము.
కర్మలను తొలగించు దత్త దర్శనం, కర్మలను తొలగించు దత్త దర్శనం, జన్మ జన్మల పుణ్య ఫలమే దత్త సేవనం, దత్త సేవ చేసిన జన్మ పావనం, దత్త సేవ చేసిన జన్మ పావనం, నిత్య దత్త స్మరణయే ముక్తికి మార్గం, నిత్య దత్త స్మరణయే ముక్తికి మార్గం, మెడ చెట్టు మూలమే దత్త స్థానము, వెలసను మన కోసము శ్రీ గురు దత్తుడు, మెడ చెట్టు మూలమే దత్త స్థానము, మెడ చెట్టు మూలమే నిత్యవాసము, మెడ చెట్టు మన పాలిట కల్ప వృక్షము, మెడ చెట్టు మూలమే దత్త స్థానము, వేప చెట్టు నీడలో వేద వేద్యుడు, వేప చెట్టు నీడలో వేద వేద్యుడు. అన్నిటికీ మూలం జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చేది సత్సంగాల ద్వారా. కనుకనే ఆదిశంకర భగవత్పాదులు మనకు అద్భుతమైనటువంటి ఒకే ఒక్క శ్లోకం ద్వారా చెప్పారు. దేని ద్వారా మీకు మోక్షం వస్తుంది అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎవడి మనసు అయితే నిశ్చలంగా సుఖ దుఃఖాలకు లాభ నష్టాలకు అతీతంగా చలించకుండా కదలకుండా ఉంటుందో అదే మోక్షస్థితి. మోక్షం అంటే ఇంకెక్కడో లేదు, చనిపోయిన తర్వాత వచ్చేది లేదు. మా కృష్ణ చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మనం చెప్పుకునే ఆధ్యాత్మిక సత్సంగాలు కానీ వాటి ఫలితం ఏంటి అంటే నీ మనసు సుఖ దుఃఖాలకు లాభ నష్టాలకు చలించకుండా ఒకే స్థితిలో ఉండడమే. ఇందాక మా జ్యోతి చెప్పినట్టుగా శాంతి, శాంతి ఎక్కడ ఉంటుంది, అసలు అది ఎలా ఉంటుంది, ఎలా దొరుకుతుంది ఎవరికి తెలియదు. అన్నీ ఉన్నాయి, లేనిది ఏంటంటే శాంతి ఈ రోజుల్లో. కనుక ఆ శాంతిని మనం భగవద్గీతలో చెప్తాడు, పరమశాంతి ఈజ్ ఈక్వల్ భగవంతుడు. భగవంతుడు అంటే చెక్కు చక్రాలు ధరించడం కాదు. నీ మనసు పరమశాంతిగా నిశ్చలంగా ఉంది అంటే అదే భగవంతుడు. భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఆ నీలో ఉన్న భగవంతుడి పైన అలలు కదులుతూ ఉన్నాయి. అలలు కదులుతూ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మనకు కనిపించదు. కనుక ఆ అలలు కదలకుండా ఆగిపోతే లోపల ఉన్న గుండు సూది కూడా కనిపిస్తుంది. మహానదికి వెళ్ళి చూడండి, ఆ నీళ్ళలో గుండు సూది కూడా కనిపిస్తుంది. కనుక మనకు ఎందుకు భగవద్ అనుభూతి కలగట్లేదయ్యా అంటే మన మనస్సు అనేది నిశ్చలంగా ఉంచుకోవడం మనకు చేత కావట్ల. ఆ మనస్సు నిశ్చలంగా ఉండటం ఎలాగో చెప్పిన ఏకైక సద్గురు సాయినాథుడు వారు. మరి మిగతా వాళ్ళు చెప్పలేదా? చెప్పారు, కానీ అర్థం కావడం చాలా కష్టం. బాబా గారు సులభంగా చెప్పారు, ఒక్క మాటలో చెప్పారు. ఏమని? ఫకీరు పదవి మహారాజు పదవి కంటే గొప్పది. అయిపోయింది. దాన్ని ఎవడు కోరుకునేది లేదు, ఆ మనశ్శాంతిని మనం పొందేది లేదు. అందరూ పెద్ద పెద్దవి కోరుకుంటాం, ఆ పెద్ద పెద్ద వాటిల్లో నీకు మనశ్శాంతి రాదు. ఇప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఆ పక్కన ఉన్న నీళ్ళలో దూకుతాం. బాబా నా ఒళ్ళంతా తడిచిపోయింది కాపాడు అంటాం. అరే నిన్ను నీళ్ళలో ఎవడు దూకమన్నాడు? నీళ్ళలో దూకిన తర్వాత తడవకుండా ఉంటుందా? నిప్పుల్లో దూకుతాం. బాబా నా ఒళ్ళు కాలిపోతుంది కాపాడు అంటాం. నువ్వే నిప్పుల్లో దూకావు, నిప్పులు వేడిగానే ఉంటాయి, కాలకుండా ఎలా ఉంటుంది? దీనంతా అర్థం ఏంటంటే డబ్బు కావాలి, పదవి కావాలి, భోగాలు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి అని కోరుకుంటూ బాబా మాకు మనశ్శాంతి లేదు అంటాం. అవి ఉన్న చోట మనశ్శాంతి ఉండదనే బాబా గారు ఫకీర్ పదవి మహారాజు పదవి కంటే గొప్పదన్నాడు. అర్థమయ్యేది ఎవడికి, అర్థమైనది కోరుకునేది ఎవడికి. కాబట్టి అదే సాయినాథుడు సచ్చరిత్రలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చెప్పాడు, షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉన్నది, కానీ అది చాలా ప్రయాసతో కూడి ఉంది. ఏంటి ఆ ప్రయాస? అన్నీ వదులుకోవడమే షిరిడి మార్గం. మిగతా గురువుల దగ్గరికి వెళ్తే కోరికలు తీర్చే మార్గాలు చెప్పొచ్చు, కానీ నిజమైన గురువు ఎప్పుడు కోరికలు తీరే మార్గం చెప్పడు. కోరికలు లేని స్థితికి నిన్ను తీసుకెళ్తాడు. మిగతా గురువులందరూ
ఇది చేయి అది చేయి నీ కోరికలు తీరుతాయంటారు. కానీ బాబా గారి మార్గంలో కోరికలు లేకుండా చేస్తాడు. కోరికలు లేకుండా చేసుకోవడమే శాశ్వతమైన మార్గం, సత్యమైన మార్గం, ఫలితమిచ్చే మార్గం. ఆయన చెయ్యుతున్నాడు. ఇలా బాబా కన్నా గురువులు ఎక్కువ ఉంటారు, బాబాలు తక్కువ ఉంటారు. అంటే గురువుల యొక్క ప్రభావం ఆ రోజున ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన అంటే గురువులు అన్నవాళ్ళు ప్రతి వాళ్ళు గురువులుగా పిలుచుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ గురువు అనిపించుకోవడానికి అర్హత ఉన్నదా లేదా అన్నది వాళ్ళకి అర్థం కావడంలే. అందువల్ల బాబాయే మన సద్గురువు. మనకి ఏకైక సద్గురువు ఎవరంటే బాబాయే. బాబా మించిన సద్గురు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. అందువల్ల మీరు ఏ గురువుని ఆశ్రయించిన అవసరం లేదు. బాబాను ఆశ్రయిస్తే అష్టసిద్ధులు నవనిధులు మీకు అడ్డౌపునిగా మీకు వచ్చి పడతాయి. కోరికుండానా వచ్చేది ఏమిటంటే బాబా యొక్క అనుగ్రహమే. బాబా అనుగ్రహం గురించి మనం ప్రార్థన చేయవలసిన లేదు, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నావో బాబా అనుగ్రహం అనేది ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి ప్రత్యేకంగా మనం తపన పడనవసరం లేదు. అందువల్ల సాయిదాస్ గారు చక్కగా అనేక విషయాలు కూలంకషంగా చెప్పడం జరిగింది. వారి ముందు వారికి ఉన్నట్టు అనుభవం అటువంటిది. ఆ అనుభవాన్ని అందరికీ మనకు పంచిపెట్టారు, సంతోషం.